ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకున్నా. పరిశుద్ధుడా తండ్రి, నీ కొందనాలు స్తోత్రాలు నాయన. మరొకసారి నీ పాద సన్నిధికి వచ్చే ధన్యతను సౌభాగ్యం మాకు ఇచ్చినందుకు కొందనా. ఈ రాత్రి వేళ మరొకసారి నాయన నీ కృపలో మమ్మల్ని ప్రభు జ్ఞాపకం చేసుకున్నాము తండ్రి. నీ కృపను బట్టి, నీ చిత్తాన్ని బట్టి ఇంతవరకు నడిపించినందుకు కొందనా. అయాని బిడ్డలతో కొద్ది సమయం వాక్యంలో ప్రభు సమయం గడుపుతూ ఉండగా నీవే మాతో మాట్లాడు. వినే చెవులు గ్రహించే మంచి మనస్సును మాకు దయచేయి. ముఖ్యంగా పిలుపుని జ్ఞాపకం చేసుకున్నాను ప్రభు. అలాగే విషయాలను కూడా జ్ఞాపకం చేసుకుని మిగతా విషయాలన్నింటిలో జోక్యం చేసుకుని అనిపించమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఫస్ట్ అన్నిటికంటే ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, బైబిల్లో మనం చూసినట్లయితే అంటే క్రైస్తవ జీవితంలో రెండు విధాలుగా సేవ. యేసు ప్రభు చూపిన మాదిరిని మనం చూస్తే రెండు విధాలు. ఒకటి వ్యక్తిగతంగా, రెండు సేవపరంగా. అందుకే యేసు ప్రభు జీవితాన్ని మనం పుట్టినది మొదలుకొని 30 సంవత్సరాల వరకు ఒకటి, 30 నుంచి 33.5 వరకు ఒకటి. 33.5 వరకు ఏదైతుందో అది సేవా జీవితాన్ని మనం అక్కడ చూడవచ్చు. అంటే సేవ ఎట్లా చేసిండు, తర్వాత సేవలో ఉన్న మాదిరి. 30 వరకేమో వ్యక్తిగత మాదిరి, వ్యక్తిగత జీవితము, మళ్ళీ సేవా జీవితం. కాబట్టి యేసు ప్రభు జీవితం ఏమంట రెండు విధాలుగా మనకు మాదిరినిస్తుంది. కాబట్టి సేవ చేయాలన్నా లేదా వ్యక్తిగతంగా వ్యక్తిగత జీవితం క్రైస్తవ జీవితాన్ని జీవించాలన్నా ఏం కావాలి? ఎవరిని చూడాలి? యేసు ప్రభువుని చూడాలి. ఎందుకంటే ఆయనే ఏం చేసిండు? మనకు మంచి మాదిరిని ఇచ్చిపోయింది. అందుకే బైబిల్లో మనం చూస్తే పేతురు పత్రికలో కానీ, తర్వాత యేసు ప్రభు యోహాను సువార్తలో కూడా నేను మీకు మాదిరిని ఇస్తున్నాను అని చెప్తాడు. కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలంటే క్లోజ్గా, అంటే యేసు ప్రభుని దగ్గరగా మనం చూస్తేనే మనకేం అర్థమవుతుంది? వ్యక్తిగతంగా ఎట్లుండాలి, సేవపరంగా ఎట్లుండాలి, ఈ రెండు విషయాలు మనకు అర్థమవుతాయి. కాబట్టి మొదట, అందుకే యేసు ప్రభు ఏం చేయలేదు, మొదట మనం చూస్తే 30 సంవత్సరాల వరకు వ్యక్తిగత జీవితాన్ని మనం అక్కడ చూస్తున్నాం. రెండవది ఏంటిది? 30 దాటిన తర్వాత సేవా జీవితాన్ని చూస్తున్నాం. అంటే మొదట ఏమొచ్చింది? వ్యక్తిగత జీవితమా, సేవా జీవితమా? వ్యక్తిగత జీవితం. ఫస్ట్ వ్యక్తిగత జీవితం మొదట, తర్వాత సేవా జీవితం. అందుకే వ్యక్తిగత జీవితాన్ని మొదట మనం ఏం చేసుకోవాలి? సరి చేసుకోవాలి. యేసు ప్రభు వ్యక్తిగతంగా ఎట్లా జీవించాడు. అందుకే నేను శుక్రవారం రోజు కూడా యేసు ప్రభు యందు, అంటే దేవుని యందు నిలబడటం, యేసు ప్రభు నందు నిలిచి ఉండటం, దాని గురించి నేను వివరణ మీకు చెప్తూ ఉన్నా. కాబట్టి ఇంకా అర్థమవుతాయి దానికి సంబంధించి. అయితే ఇప్పుడు వ్యక్తిగతంగా మనం ఏం చేయాలి? వ్యక్తిగతంగా ఏం కావాలి? కట్టబడుతూ అప్పుడు సేవా జీవితం. వ్యక్తిగతంగా సరిగ్గా లేకుండా సేవకు వచ్చినా లేదా సేవా జీవితం అంటే సేవను చేయాలనుకున్నా దానికి అర్థం పర్థం ఉండదు. దేవుడు అట్లాంటి వారిని సేవకు తీసుకోడు, తీసుకున్నా ఏం కాదు, ఆయన వారిని సేవలో వాడుకోడు. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభుని తండ్రి ఏం చేసిండు? అభిషేకించి తన సేవలో వాడుకున్నట్టుగా మనకు రుజువులు ఉన్నాయి. ఎందుకంటే మొదట ఆయన ఏం చేసిండు? వ్యక్తిగత జీవితంలో నమ్మకంగా ఉన్నాడు. అందుకే ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నట్లయితే రెండిటికి, అంటే వ్యక్తిగత జీవితానికి సేవా జీవితానికి ఉన్నటువంటి మధ్యలో ఆ సాక్ష్యం, మనం తండ్రి ఇచ్చిన సాక్ష్యం మత్తయి సువార్తలో మత్తయి సువార్తలో అక్కడ మనం చూస్తున్నట్లయితే బాప్టిజం తీసుకున్నాక 3వ అధ్యాయము 17వ వచనం, మత్తయి సువార్త 3వ అధ్యాయం 17. ఆయన ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చును. అంటే పరలోకము నుండి తండ్రి అయిన దేవుడు ఏం చేస్తున్నాడు? ఏమని చెప్తున్నా? ఈయన నా ప్రియ కుమారుడు. ఎప్పుడు? ఇంకా అప్పటికి సేవ స్టార్ట్ చేయలేదు. సేవ స్టార్ట్ చేయకముందే ఏమైపోయింది? యేసు ప్రభువును బట్టి తండ్రి సంతోషిస్తున్నాడు అనా. మళ్ళీ తర్వాత మనం చూసినట్లయితే యేసు ప్రభు ఏం చేస్తున్నాడు?
అంటే శిలువ మీద ప్రాణాన్ని విడిచినప్పుడు సంగతి కూడా మనం చూస్తే, యేసు ప్రభు చేసిన త్యాగాన్ని, అంటే ఆయన చేసిన సేవను, ఆయన చేసిన త్యాగాన్ని తండ్రి ఏం చేస్తున్నాడు? అంగీకరిస్తున్నాడు. అంటే వ్యక్తిగతంగా యేసు ప్రభు ఏమేండు? పాస్ అయ్యిండు. సేవపరంగా కూడా యేసు ప్రభు ఏమేండు? పాస్ అయ్యిండు. కాబట్టి ఫస్ట్ మనం ఏం కావాలి? యేసు ప్రభుని, అంటే యేసు ప్రభు వల్లే మొదట మనం వ్యక్తిగత జీవితాన్ని ఏం చేసుకోవాలి? వ్యక్తిగతంగా మనం తండ్రిని సంతోషపెట్టే వారంగా ఉండాలి. తండ్రి ఎట్లా సంతోషిస్తాడు? ఏదో అంటే కొద్దిసేపు ప్రార్థన చేసి కొంచెం వాక్యం చదవగానే దేవుడు సంతోషించుడు. దేవుడు దేన్ని బట్టి సంతోషిస్తాడు? నీతిని నెరవేర్చినప్పుడు, యథార్థంగా ఉన్నప్పుడు, లేదా మనం వాక్యాన్ని విని దాని ప్రకారంగా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించినప్పుడు, అంటే దేవుడు దేన్ని బట్టి అయితే సంతోషిస్తాడో దాన్ని బట్టి మనం ఏం కావాలి? జీవించినప్పుడు వ్యక్తిగతంగా దేవుడు మనని బట్టి సంతోషించాలా, తర్వాత మనం చేసే సేవను బట్టి కూడా దేవుడు ఏం కావాలి? సంతోషించాలి. అందుకే ఇప్పుడు మనం మొదట ఏం కావాలి? 2 భాగాలు. జీవితంలో 2 భాగాలు మనం చూసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి అందరికీ ఏంటంటే వ్యక్తిగత జీవితం, సరే సేవకు రాని కారణం బట్టి వాళ్ళు వ్యక్తిగతంగా మంచిగా ఉంటే సరిపోతుంది. కానీ యేసు ప్రభు ఏం చేశాడు? 2 విధాలుగా జీవించి చూపించాడు. సేవ చేసే వాళ్ళు ఎట్లా ఉండాలి, తర్వాత సేవ ఎట్లుండాలి అది చేసి చూపించాడు. వ్యక్తిగతంగా ఎట్లుండాలో కూడా చేసి చూపించాడు, జీవించి చూపించాడు. కాబట్టి ఫస్ట్ మనం ఏం కావాలి? ఇప్పుడు సేవకు రావాలనుకున్న వారు ఏం కావాలి? 2 విషయాలు దృష్టిలో పెట్టుకోవాలి. 1 వ్యక్తిగత జీవితం, 2 సేవా జీవితం. అంటే సేవలో మనం ఏ విధంగా, సేవలోకి వెళ్ళటానికి ముందే ఏం సాక్ష్యం పొందాలి? వ్యక్తిగత జీవితంలో దేవుడు మనని బట్టి సంతోషించే విధంగా. సరే, కొన్ని సందర్భాల్లో మనకు తెలుసో తెలియో కొన్ని పొరపాట్లు జరుగుతాయి, అది 2వ విషయం. కానీ బుద్ధిపూర్వకంగా వాక్యాన్ని అతిక్రమించి బుద్ధిపూర్వకంగా పదే పదే చేయటం వల్ల దేవుడు దాన్ని బట్టి సంతోషించు. వ్యక్తిగత జీవితం బాగా లేనప్పుడు దేవుడు ఏం చేయడు? సేవలోనికి రానివ్వడు. ఎందుకు రానివ్వడు? ఎందుకు అంటే వ్యక్తిగతంగా బాగాలేనప్పుడు సేవ చేసే అర్హతను మనం కోల్పోతాం. అందుకే ఫస్ట్ మనం ఏం చేసుకోవాలా? వ్యక్తిగత జీవితం మీద ఫోకస్ పెట్టాలి. దేవునితో ఉన్న బంధం, దేవునితో ఉన్నటువంటి ఏదైతే సహవాసం, లేదా దేవుడిచ్చిన ఆజ్ఞ, దేవుడిచ్చినటువంటి ఏదైతే వీటిని మీద దృష్టి పెట్టి వ్యక్తిగత జీవితాన్ని కట్టుకోవాలి. దాన్ని ఎప్పుడైతే మనం కట్టుకుంటామో అప్పుడేమవుతుంది? దేవుడు మనని బట్టి సంతోషించడమే కాకుండా అప్పుడు దేవుడు మనని ఏం చేస్తాడు? సేవ కోసం మనని నడిపిస్తాడు. అందుకే ఇప్పుడు యేసు ప్రభు కూడా 30 సంవత్సరాలప్పుడు బాప్టిజం తీసుకునేటప్పుడు ఏమైందంటే తండ్రి ఆయన గురించి సాక్ష్యం చెప్పాడు. ఎందుకు తండ్రి ఆయన గురించి సాక్ష్యం చెప్పిండంటే వ్యక్తిగత జీవితంలో ఆయన ఏం చేసిండు? ఎవరిని సంతోషపెట్టిండు. కాబట్టి వ్యక్తిగతంగా దేవుని సంతోషపెట్టే జీవితాన్ని మనమే 3 రకాలుగా మనం చూడవచ్చు. 1 దేవుని సంతోషపెట్టడం, 2 మనల్ని మనం సంతోషపెట్టుకోవడం, లేదా మన కుటుంబీకులో లేదా స్నేహితులో ఇతరులను సంతోషపెట్టడం. 3 విధాలు. 1 ఏంటంటే దేవుణ్ణి సంతోషపెట్టాలి అంటే మనం ఏం కావాలి? బాధను అనుభవించక తప్పదు. ఇంకోటి, ఇతరులను మనం ఏం చేయలేము, ఇతరుల విషయంలో కాంప్రమైజ్ కావద్దు. దేవుణ్ణి సంతోషపెట్టాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మనం ఏం కావాలి? బాధ అనుభవించడానికి సిద్ధంగా. ఎందుకంటే మనం బాధపడకుండా దేవుని సంతోషపెట్టలేం. బాధపడటం అంటే మనం ఏదో ఏమంటారు చెట్లు కొట్టి బుట్లు కొట్టి ఇవి కాదు కదా. మనం ఏం చేయాలి? మన స్వార్థాన్ని విడిచిపెట్టాలి. స్వార్థం విడిచిపెట్టడం అంటే బాధకరమైన విషయం. లేదా శరీర కోరికలు విసర్జించాలి అంటే అది బాధ. ఎంతో కొంత దాంట్లో ఏముంటుంది? బాధ అనేది ఉంటుంది. ఆ బాధను మనం అనుభవించాలి. అనుభవించినప్పుడే దేవుడిని మనం ఏం చేయగలుగుతా? సంతోషపెట్టగలుగుతాం. కాబట్టి మనుషులను, ఇతరులను సంతోషపెట్టడానికి మనం రాజీ పడిపోతూ ఉంటాం. వాళ్ళతో మనం దేవుని వాక్యాన్ని వదిలేసి వాళ్ళతో పాటు ఏమైపోతుంటాం. కాబట్టి ఇతరులను సంతోషపెట్టినా లేదా మనల్ని మనం సంతోషపెట్టుకున్నా మనం దేవుడిని సంతోషపెట్టలేం. అందుకే యేసు ప్రభు ఏం చేసింది? తన జీవితంలో ఎవరిని సంతోషపెట్టలేదు, తనను తాను సంతోషపరచుకోలేదు, లేదా ఇతరులను సంతోషపరిచే పని పెట్టుకో. దేవుని తండ్రి అయిన దేవుని అందుకే ఆయన ఏం చెప్తుంది? ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. అంటే యేసు ప్రభువు నందు ఆనందించేటువంటి జీవితం యేసు ప్రభు జీవించండి. అందుకే మనం మొదట ఏం చేసుకోవాలి? 2 విషయాలు. 1
వ్యక్తిగత జీవితం, వ్యక్తిగతంగా అంటే అందరూ ఏమంటారు, ఇప్పుడు విశ్వాసులందరూ వ్యక్తిగతంగా ఎట్లా ఉండాలి ఏంటి అనేది మనం చెప్తున్నాం. తర్వాత ఇప్పుడు రెండవది ఏంటి అంటే ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి పోతున్నాం. నెక్స్ట్ స్టెప్ ఏంటిది? సేవా జీవితంలోకి పోవాలి. మరి సేవా జీవితంలోకి వెళ్ళాలంటే మొదట ఏం కావాలి? వ్యక్తిగతంగా ఏం కావాలి? కాబట్టి వ్యక్తిగతంగా సరిగ్గా కావాలంటే ఏం కావాలి? సేవకు ముందే ట్రైనింగ్ అనేది ఏం కావాలి? అర్థమవుతుందా? ట్రైనింగ్ అనేది కావాలి. కాబట్టి అందుకే యేసు ప్రభు ఏమంటారు, శిష్యులను ఏమంటారు, సేవకు పంపించడానికి ముందే తనతో పాటు దాదాపు 3 సంవత్సరాలు పెట్టుకొని వారిని ఏం చేసిండు? ట్రైనప్ ఇచ్చిండు. ట్రైనింగ్ ఇచ్చి వారిని ఏం చేసిండు? సేవకు పంపించినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి వ్యక్తిగతంగా మనం ఇంకా బిల్డప్ కావడానికి, ఇంకా మనం ఏం కావాలి? బలపడటానికి లేదా సరి చేయబడటానికి, సరి అయిన విధంగా మోల్డ్ చేయడానికి ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అర్థమైన పాయింట్ అర్థమైందా కాలేదా? మళ్ళీ నేను రాసి చూపించాలా? ఇప్పుడు వ్యక్తిగతంగా ఉంది. వ్యక్తిగత జీవితంలో నుండి మనం ఏం చేస్తున్నా? సేవా జీవితంలోనికి ప్రవేశించాలి. వ్యక్తిగత జీవితంలో నుంచి సేవా జీవితం ప్రవేశించాలంటే వ్యక్తిగత జీవితం దేవుణ్ణి సంతోషపెట్టే రీతిగా ఉండాలి. ఒకటి అది ఒకవేళ లేకపోతే దాన్ని సవరించుకోవాలి. ఎందుకంటే ఏదో గుడ్డిగా సేవలోకి వచ్చేసి ఏదో 4 మాటలు చెప్పేసి బైబిల్ బట్టి తిరగటం కాదు. కాబట్టి వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో ఏం కావాలి? సరి కావాలి. ఒకటి. రెండవది ఏంటి అంటే వ్యక్తిగతంగా మనల్ని సేవ చేయడానికి మనల్ని సెట్ చేయడం, అంటే మన మైండ్ మార్చాలి, మన ప్రవర్తన, మన అలవాట్లు ఇవన్నీ మార్పు చెందాలంటే, అవన్నీ సేవకు అర్హమైన విధంగా మారాలి అంటే ఏం కావాలి? ట్రైనింగ్ కావాలి. ట్రైనింగ్ లేకుండా మనం ఏం చేయలేము. ఎందుకంటే వ్యక్తిగతంగా ఎట్లా ఉన్నా సరే ఏం కాదు, సేవకి వెళ్ళిపోతానంటే సేవకి వెళ్ళిపోతే కాదు. సేవకి వెళ్ళిపోతే ఏం చేయలేం. ఒక అలవాట్లు సరిగ్గా ఉండవు, మాట సరిగ్గా ఉండదు, వెనక ముందు ఏమి రాదు. ఏం చేస్తాయి కదా, ఏదో అట్లా ఇట్లా చేసి అనేకులను అభ్యంతర పరిచే అవకాశం. కాబట్టి వ్యక్తిగత జీవితానికి ఇప్పుడు మామూలు నార్మల్గా చూస్తే ఎన్ని జీవితాలు? ఒకటే ఉంది. వాళ్ళు వ్యక్తిగతంగా బతికితే చాలు. వాళ్ళు ఏంటంటే యేసుప్రభుని నమ్ముకున్నారు, వాళ్ళకి వాక్యం ఏదవుతుందో వాక్య ప్రకారం ఏదో బతికేస్తే సరిపోతుంది. కానీ సేవ చేయాలనుకున్నాం, లేదా సేవకు పిలుపున్న వాళ్ళు, లేదా సేవ చేయాలనుకున్న వాళ్ళు ఏం చేయాలి? అక్కడ వ్యక్తిగతంగా బాగుంటమే కాకుండా సేవ కోసం కూడా మనం ఏం కావాలి? సరి అయిన రీతిగా సిద్ధపడాలి. సరి అయిన రీతిగా సిద్ధపడేది ఏంటి? ఎప్పుడు? ఆ పీరియడ్ ఏంటి? ఆ టైం ఏంటిది? ట్రైనింగ్. అర్థమైందా? ట్రైనింగ్ లేకుండా సేవకు మనం ఏం చేయలేం, ప్రిపేర్ కాలేం. ఒకవేళ ట్రైనింగ్ లేకుండా పోయినా ఆ సేవ దేవునికి అంగీకారయోగ్యం. ఎందుకంటే బైబిల్లో ఎక్కడ చూసినా భక్తులను దేవుడు ట్రైనప్ చేసే ఏం చేసిండు? సేవకు పంపించండు. అందుకే లేవీలకు కూడా ట్రైనింగ్ ఉంటుంది. తర్వాత మోషే, యెహోషువకు ట్రైనింగ్ ఇచ్చిండు. అట్లా మనం చూస్తే ఎక్కడ చూసినా ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అంతెందుకు, మామూలు ఇప్పుడు పోలీస్ జాబ్కో లేదా మన ఆర్మీ జాబ్కు పోవాలంటే వాళ్ళు ఏం చేస్తారు? డైరెక్ట్గా తీసుకోరు. వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నా సరే ట్రైనింగ్ అయిన తర్వాతే తీసుకుంటారు. అంటే సాధారణంగా ఈ లోకరీతిగా ఏదో చిన్నగా పనులు చేయడానికే ట్రైనింగ్ అవసరం ఉన్నప్పుడు మరి దేవుని పని చేయడానికి ట్రైనింగ్ అవసరం ఉంటుందా, ఉండదా? కాబట్టి 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి వ్యక్తిగత జీవితం, 2 సేవా జీవితం. కాబట్టి ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఇన్నాళ్ళు వ్యక్తిగతంగా ఎట్లున్నావు ఏంది అనేది రెండో విషయం. ఇప్పుడు నువ్వేం కావాలి? నీ వ్యక్తిగత జీవితం దేవునికి అంగీకారయోగ్యంగా ఉండాలి. ఆ విధంగా నువ్వేం కావాలి? జీవితాన్ని మలుచుకోవాలి. ఎందుకంటే ఎన్నాళ్ళు సరే కారణాలు ఏవైనా సరే ఫోకస్ దృష్టి అటు ఇటు పోయింది, అది ఇదని ఏదో మొత్తానికైతే ఇప్పుడు ఏం కావాలి? సెట్ అయిపోవాలి. ఎందుకంటే వ్యక్తిగతంగా సరిగ్గా లేకుండా మనం దేవుళ్ళలో సేవ సరిగ్గా చెయ్యజాలము. దేవుని కృప దొరకదు, దేవుని సహాయం దొరకదు, దేవుని నడిపింపు దొరకదు. ఏదో గుడ్డిగా పోవాల్సి వస్తుంది అటు ఇటు ఏదో బుద్ధితో. ఇంకా చివరికి ఏదో విధంగా ఏమైపోతాం? విసుకెత్తిపోయి సేవనే మానేస్తాం. కాబట్టి అందుకే ఫస్ట్ ఏం కావాలి? వ్యక్తిగతంగా దేవుని సంతోషపెట్టే రీతిగా జీవించాలి, యథార్థంగా ఉండాలి, నీతిని నెరవేర్చాలి, దేవుని ఆజ్ఞలు గైకొనాలి. ఇంకా ఎక్కడన్నా ఏమైనా విషయాలు ఉంటే దేవుని ముందు ఒప్పుకొని ఏం చేయాలి? వాటిని విడిచిపెట్టాలి. అంటే అక్కడ ఏమైపోవాలి? వ్యక్తిగతంగా బిల్డప్ సరి అయిపోతుండాలి. తర్వాత ఇప్పుడు వ్యక్తిగత జీవితం నుంచి సేవా జీవితంలో ప్రవేశించడానికి మధ్యలో ఏముంది? మధ్యలో ఆ ట్రైనప్ అనేది కంపల్సరీ. ఎందుకంటే మనం చేసేది ఏంటిది? దేవుని గొప్ప పని అది. అంటే ఎవరు పడితే వాళ్ళు చేసేది కాదు అది. కాబట్టి ఇప్పుడు
దేవుని యొక్క గొప్ప పనిలోనికి మనం ప్రవేశించాలంటే మనం ఏం కావాలి? ట్రైన్ అప్, అంటే ఆ ట్రైనింగ్ అనే పీరియడ్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆ ట్రైనింగ్ విషయంలో ఏం కావాలి? ట్రైనింగ్ విషయంలో ఏం కావాలి? ముందుకు రావాలి. అంటే కొంతమందికి ఎట్లా ఉంటుందంటే ట్రైనింగ్ తీసుకున్నా ఏం కాదు, తొందరగా ఏమైపోవాలి. మనం వ్యక్తిగతంగా దేవునితో జీవించడమే కాకుండా సేవ కోసము మనం ప్రిపేర్ అవుతున్నప్పుడు అది దేని మీద ఆధారపడి ఉంటుంది? టైం మీద కాదు, ఎవరి మీద? మన మీద ఆధారపడి ఉంటుంది. దేవుడు మనల్ని మోల్డ్ చేసినప్పుడు, లేదా మనం సరి చేస్తున్నప్పుడు, దిద్దుతున్నప్పుడు ఎంత తొందరగా మనం దాన్ని ఏం చేసుకుంటాం? యాక్సెప్ట్ చేస్తాము. అంత తొందరగా మనం ఏమవుతాం? మన ట్రైనింగ్ కూడా కంప్లీట్ అయ్యే అవకాశం. కానీ కొంతమంది ఏం చేస్తారు? 6 నెలలు, 3 నెలలు, 10 నెలలు, ఏదో సంవత్సరం పెడతారు, అయిపోయింది, ట్రైనింగ్ అయిపోయింది. అది కాదు. ఎందుకు అట్లా చేయటం వల్ల ఏమవుతుంది? వాళ్ళు పూర్తిగా ట్రైనప్ కాలేదు. ఏదో కొంచెం జ్ఞానం, ఏదో కొంచెం అంటే వాక్య జ్ఞానం కొంచెం అందించారు, కొన్ని క్లాసులు తీసుకుని ఏదో సర్టిఫికేట్ ఇచ్చి పంపించారు. అట్లా కాదు. కాబట్టి ఇప్పుడు పేతురు, యాకోబు, యోహాను వీళ్ళందరూ ట్రైనప్ కావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 3.5 సంవత్సరాలు చిల్లర. అంటే అన్ని సంవత్సరాలు వాళ్ళకి పట్టింది. అది కూడా ఎవరి దగ్గర ఉండి? యేసు ప్రభు దగ్గర ఉండే సేవ ఏమంటారు? ట్రైనింగ్ అవుతున్న వారికి. ఇంకా మనం చూసుకుంటే ఏలియా వీళ్ళది చూసుకున్నా కానీ, అంటే ఎక్కడ మనం చూసినా సరే దేవుడు వారికి ట్రైనప్ ఇచ్చేటప్పుడు, అంటే ఇప్పుడు ఉదాహరణ డైరెక్ట్గా దేవుడు ఏం చేసిండు? మోషేకి ఇచ్చిండు. మోషేకి 40 సంవత్సరాలు పట్టింది ట్రైనింగ్ చేయడానికి. ఎందుకు? ఆ పాయింట్ మంచిగా అర్థం చేసుకోవాలి. అంటే మనం ఇప్పుడు శిష్యులను అంటే వాళ్ళకి ట్రైనింగ్ చేయడానికి 3 సంవత్సరాలు పట్టింది కదా, మనం కూడా 3 సంవత్సరాలే ట్రైనింగ్ తీసుకోవాలని గ్యారంటీ. ఇప్పుడు అట్లా అంటే వెనకకు పోతే మనం ఇప్పుడు మోషేకి 40 సంవత్సరాలు పట్టింది అంటే 40 సంవత్సరాలు తీసుకుంటామా? కాదు. అంటే అక్కడ టైం పీరియడ్ అనేది మనకి దేని మీద ఆధారపడి ఉంటుంది? ఆ వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది. ఆ వ్యక్తి ఎంత తొందరగా మోల్డ్ అయితే, ఇప్పుడు ఇది సేవలో ఇట్లాంటి లక్షణాలు ఉండాలి, ఇలాంటి గుణాలు ఉండాలి, ఇలాంటి త్యాగపూరితమైన మనసు ఉండాలి, ఇలాంటి ప్రేమ గల అంటే ఈ విషయాలు ఎప్పుడైతే వాక్యం ద్వారా నేర్పిస్తుంటామో, అది నేర్పించినప్పుడు దాన్ని వీళ్ళు తీసుకొని యాక్సెప్ట్ చేసినప్పుడు, లేదా దాన్ని వీళ్ళు అంగీకరించినప్పుడు నెమ్మది వాళ్ళకి ఏమైపోతుంది? ఆ విధంగా మోల్డ్ అయిపోతున్నప్పుడు అప్పుడు వీళ్ళు ఏమవుతారు? సేవ కోసము సిద్ధపడుతుంటారు. ఎప్పుడైతే ఆ సేవకు కావలసిన కనీస అర్హతలు ఏవైతే ఉంటాయో అప్పుడు మనం ఏం చేస్తాం? ఆ వ్యక్తిని సేవలో మళ్ళీ వ్యక్తిగతంగా సేవ చేస్తున్నా కూడా వ్యక్తిగతంగా ప్రిపరేషన్ అనేది, సిద్ధపాటు అనేది ఉంటుంది. వ్యక్తిగతంగా అప్పుడే అయిపోలేదు. సేవకు వచ్చినాం కదా ఇక నేను బాగా అయిపోయినా, నేను పర్ఫెక్ట్ అయిపోయినా అంటానికి లేదు. కాకపోతే వ్యక్తిగతంగా మనం కొంత ఎలిజిబిలిటీ ఉండాలి, కొంత అర్హత ఉండాలి సేవ చేయడానికి ఒకటి. అందుకే ఆ వ్యక్తిగత జీవితాన్ని సెట్ చేసుకోవడానికి మనం ఏం చేస్తాం? ట్రైనింగ్. వ్యక్తిగతంగా సెట్ అవుతుంటాం. ట్రైనింగ్లో ఏమవుతుంటాం? అలవాట్లు, ఆలోచనలు, పద్ధతులు, కొన్ని క్రమాలు, కొన్ని వాక్య ప్రకారమైన విషయాలు, ఇవన్నీ దగ్గరుండి నేర్చుకుంటాం ఒంటరిగా ఉండి. అవి నేర్చుకొని కొంత వరకు ఏమవుతుంది? సేవ చేసే అర్హతను, దేవుని వాక్య ప్రకారంగా అర్హతను సంపాదించి అప్పుడు మనం ఏం చేస్తాం? ఎంత పిలుపున్నా, దేవుని పిలుపు ఎంతున్నా సరే ట్రైనింగ్ లేకుండా పోయినా ఆ పిలుపులో మనం ఏం చేయం? నిలబడలేం. పిలుపుని పోగొట్టుకుంటాం. ఇప్పుడు మోషే ఉన్నాడు. మోషేకు దేవుడు పిలుచుకున్నాడు, దేవుని యొక్క పిలుపు ఉంది. కానీ ఆ పిలుపు ఉన్నా కూడా దేవుడు ఏం చేసిండు? ఆయనకు ఒంటరిగా పెట్టి ట్రైనింగ్ ఇచ్చి అప్పుడు ఏం చేశాడు? ఆ వ్యక్తిని సేవకు పంపించాడు. సేవకు పంపించిన తర్వాత చివరిలో ఏదైతే అంటే అక్కడున్న మనుషుల యొక్క ప్రభావాన్ని బట్టి, వారి మాటను బట్టో, కారణాలు ఏవైనా, ఆ వ్యక్తి ఏం చేసిండు? బండతో మాట్లాడమంటే కొట్టిండు. అదొక పొరపాటు చేసిండు. అంటే ఆ ట్రైనింగ్ తీసుకున్న కారణం బట్టి 40 సంవత్సరాల సేవ మోషే చేయగలిగింది. ఒకవేళ ట్రైనింగ్ లేకపోతే మోషే 40 సంవత్సరాల సేవ. వాస్తవానికి అయితే మోషే ఎవరు? ఒక యోధుడు. ఐగుప్తు దేశంలో అంటే ఫరో కావలసిన వాడు. అంటే ఖడ్గం దూయటం, బాణాలు వదలటం, లేకపోతే యుద్ధాలు చేయటం ఆ వ్యక్తికి అలవాటు. ఒకవేళ ఈ ఇజ్రాయేల్ ప్రజలతో సేవ చేస్తున్నా, అంటే ఇజ్రాయేల్ ప్రజలతో పోతున్నప్పుడు, ఇజ్రాయేల్ ప్రజలు చేస్తున్న తిరుగుబాటును చూసినప్పుడు, ఒకవేళ ఈయనకు ట్రైనింగ్ లేకపోతే ఏం చేస్తూ? ఖడ్గం తీసుకొని అందరిని చంపి పడిస్తుంది, అందరిని నరికేస్తుండే. ఎందుకు? ఓపిక లేదు, సహనం లేదు.
ఏమైపోయింది? ఎందుకంటే ఆయనకు బాగా 40 సంవత్సరాలు, చిన్నప్పటి నుంచి 40 సంవత్సరాలు దేంట్లో పెరిగిండు? ఐగుప్తు యొక్క వాతావరణంలో పెరిగిండు. ఎందుకంటే ఆయన ఇప్పుడు ఫరో కుమార్తెకు కుమారుడుగా పెంచబడ్డాడు. అంటే రాజు తర్వాత రాజు కావలసిన వాడు కాబట్టి అన్ని యుద్ధ అభ్యాసాలన్నీ చేపించుంటారు. అయితే ఇప్పుడు ఈయనకు 40 సంవత్సరాల ట్రైనింగ్ ఉన్న కారణాన్ని బట్టి ఆయనకు అంత ఓపిక వచ్చింది. అందుకే ఎవరిని కూడా ఖడ్గంతో ఏం కాలేదు. అర్థమవుతుందా? అంటే ఆయన రోషానికి పోయి కోపానికి పోయి వాళ్ళని చంపేయచ్చు అని చంపలేదు. అన్నా ఎందుకు? ఎందుకంటే ఆయనకు ట్రైనింగ్ ఇవ్వబడింది కాబట్టి ఆ ట్రైనింగ్ వల్ల ఆయనకు ఆ ఓపిక వచ్చింది, ఆ సహనం వచ్చింది. కాబట్టి ట్రైనింగ్ అనేది కంపల్సరీ ఏమవుతుంది? మనకు ఒక క్షేమం కలిగిస్తుంది. లేదంటే మనం ఏం చేస్తాం? ట్రైనింగ్ లేకపోతే ఏమైపోతుంది? సేవకి వెళ్ళిపోయి అడ్డదిడ్డంగా చేసేస్తాం, చివరికి సేవలో ఉండకుండానే పోతాం. మన ద్వారా ఆత్మలు రక్షింపబట్టమేమో కానీ ఏదో ఒక వ్యాపారం లాగా ఏదో చిన్న సేవ చేస్తాం. కాబట్టి అట్లా కాకుండా మంచిగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏం కావాలి? ఇప్పుడు వ్యక్తిగతంగా సరి చేయబడాలి. తర్వాత సేవ కోసం మనం ఏం కావాలి? ప్రిపేర్ కావాలి. అది ఎక్కడైతుంది? అది ట్రైనింగ్ టైం. ఈ ట్రైనింగ్ పీరియడ్ అనేది ఏం కాదు 3 నెలలు 6 నెలలు లేకపోతే సంవత్సరమో లేదా 2 3 అట్లా మనం టైం ఫిక్స్ చేయలేము. అది ఎవరి మీద ఆధారపడి ఉంటుంది? ఆ ట్రైనింగ్ తీసుకునే వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది. ఆ వ్యక్తి స్పందించిన దాన్ని బట్టి ఏమవుతుంది? టైం ఎక్కువ తక్కువ అనేది. కొన్నిసార్లు కొంతమందికి 1-2 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చినా వాళ్ళు ఏం కాదు, మారరు. మొండి వైఖరి, అదే పద్ధతులు, అవే అలవాట్లు ఉండేసరికి వాళ్ళకి ఏం ప్రయోజనం? అందుకే కొంతమందిని ట్రైనింగ్ ఇచ్చినప్పుడు వాళ్ళు సెట్ కానప్పుడు వాళ్ళని ఏం చేస్తాం? సేవకు పంపించకుండా వదిలేస్తాం, ఇంటికి పంపించేస్తాం. ఎందుకంటే వాళ్ళు ట్రైనింగ్ తీసుకునేటప్పుడు ఆ ట్రైనింగ్లో ఏవైతే మార్పులు చేర్పులు రావాలో ఆ మార్పులు చేర్పులకు వీళ్ళు అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు ఈ మార్పులు చేర్పులు అవకాశం ఇవి వ్యక్తిలో మార్పు రానప్పుడు మనం తీసుకెళ్ళి ఏం చేయడానికి లేదు, సేవలో పంపించడానికి వీలు. ఎందుకంటే సేవ ఎవరు పడితే ఎట్లా పడితే అట్లా చేసేది కాబట్టి దానికి ఒక క్రమం, ఒక పద్ధతి అనేది ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వ్యక్తిగతంగా ఇప్పుడు ట్రైనింగ్ వల్ల 2, ఒకటి వ్యక్తిగతంగా సరి చేయబడుతుంటాం. తర్వాత సేవలో మనం ఏం కావాలి అంటే సేవలో ఏ విధంగా పోవాలి, సేవ ఎట్లా చేయాలి, ఈ విషయాలు కూడా మనకి ఏమవుతుంటాయి? నేర్పించవాలి. 2 బెనిఫిట్స్ ఉంటాయి. అందుకే ఇప్పుడు మేము మెయిన్ ఏంటిది? 2 జీవితాలు, ఒకటి వ్యక్తిగత జీవితం, 2 సేవా జీవితం. ఖచ్చితంగా మంచిగా అర్థం చేసుకోవాలి. ఒకటి. రెండవది యేసు ప్రభు కూడా ఏం చేసిండు? వ్యక్తిగతంగా జీవించి చూపించిండు, సేవా జీవితాన్ని రెండింటిని మనకు మోడల్గా పెట్టిండు, మాదిరిగా పెట్టిండు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు వ్యక్తిగత జీవితం నుంచి సేవలోనికి వెళ్ళటానికి మధ్యలో ఏముంటుంది? ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్ వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటంటే వ్యక్తిగతంగా మనం సవరింపబడుతుంటాం, మన అలవాట్లు, మన పద్ధతులు ఇవన్నీ మారుతూ ఉంటాయి. అంతేకాకుండా సేవను మనం ముందు చేయబోతున్న సేవ గురించిన అవగాహన కూడా మనకు, దాని పద్ధతులు ఏంటి, సేవ ఎట్లా చేయాలి, సేవలో ఎట్లుండాలి, ఫలాంది ఏంటి, ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. అందుకే ట్రైనింగ్ అనేది ఏంటి? కంపల్సరీ. అయితే కొంతమంది ట్రైనింగ్ తీసుకుంటారు కానీ ఆ ట్రైనింగ్ కంప్లీట్ చేయకపోతే అది ట్రైనింగ్ కిందికి ఏం కాదు, రాదు. ఇప్పుడు ఉదాహరణకి 10th క్లాస్ ఉంది, 10th క్లాస్ సగంలో మానేసాం అనుకో, 10th అని చెప్పుకోవడానికి, 10th పాస్ అయినా అని చెప్పుకోనికి ఉంటుందా? ఉండదు. ఎందుకంటే నువ్వు అది కంప్లీట్ చేస్తేనే లెక్కలోకి వస్తుంది. అట్లాగే కొంతమంది ఏం చేస్తారు? 3 నెలలో 4 నెలలో 2 నెలలో ఒక 10 రోజులు, వారం 10 రోజులు ఎక్కడో కొంచెం ట్రైనింగ్ లాగిపోయి మాకు ట్రైనింగ్ అయిపోయింది, మధ్యలో ఏదో కారణాలు చెప్పి వచ్చేయడం, తర్వాత మేము ట్రైనింగ్కి పోయినాం, అది లెక్కకు రాదు. ఆ ట్రైనింగ్ అనేది కంప్లీట్ చేస్తేనే అది ట్రైనింగ్ అని చెప్పుకోవడానికి ఉంటుంది. 10th క్లాస్ కంప్లీట్ అయింది అనుకో, ఓకే అవును నేను 10th చదివానని చెప్పుకోని. కాబట్టి ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటిది? ఇప్పుడు ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది, ట్రైనింగ్ స్టార్ట్ అయితే దాన్ని ఏం చేయాలి? కంప్లీట్ చేయాలి. కంప్లీట్ అయితేనే ట్రైనింగ్ అని చెప్పుకోవడానికి ఏమవుతుంది? ఇప్పుడు నేను కూడా నా ట్రైనింగ్ కంప్లీట్ అయింది, నేను కొన్ని ఒడిదుడుకులు జరిగినాయి, సరే అవైనాయి, కానీ కంప్లీట్ చేసుకొని నేను ఫీల్డ్లోకి వచ్చిన, నా ట్రైనింగ్ పూర్తి చేసుకొని ఎందులోకి వచ్చిన? ఫీల్డ్లోకి వచ్చిన, ఫీల్డ్ వర్క్ చేసిన, తర్వాత ఇప్పుడు సంఘ పరిచయం చేస్తున్నా, తర్వాత ఇట్లా సేవ పోతుంది.
కాబట్టి ఇప్పుడు నేను ట్రైనింగ్ తీసుకున్నా అని చెప్పడానికి నాకేం లేదు సందేహం. ఎందుకంటే ట్రైనింగ్ నాకు కంప్లీట్ అయింది, పూర్తయింది. ఒకవేళ ట్రైనింగ్ పూర్తి కాకపోతే నేనేం చేయలేను. ట్రైనింగ్ తీసుకున్నా అని చెప్పడానికి ఏం లేదు, పూర్తి అర్హత ఉండదు. కాబట్టి నేను ఒక 6 నెలలో 3 నెలలో వండించి మళ్ళీ ఊరికొచ్చేసి వెళ్ళిపోయి చేసి అట్లా చేయలేదు. కంప్లీట్గా దైవ సేవకులు ప్రార్థించి నన్ను ఏం చేసినాం, ఫీల్డ్లోకి పంపించడం, ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత ఫీల్డ్లో ఉండి నాకు పిలుపు ఉందా లేదా అని నిరూపించుకోవడం, తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి రావడం, ఇదంతా కూడా ఏమైంది, జరిగింది. ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ తర్వాత సేవలోకి వచ్చిన తర్వాత సేవ కూడా ఫీల్డ్ వర్క్ కూడా చేయటం అనేది జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఏం కావాలి, ఇప్పుడు ఏమంటే ఆవేశంలో వచ్చేసినాం, వచ్చినాక వారం 10 రోజులు ఉన్నాం, లేదా ఒక నెల రోజులు ఉన్నాం, 2 నెలలు ఉన్నాం, తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయినాం. అదేమైనట్టు, ట్రైనింగ్ కంప్లీట్ అయినట్టు కాదు. అంటే అర్థం ఏంటిది, సేవకు ఎలిజిబుల్ కాదు. ఇప్పుడు అంతకుముందు ఇదే హాల్లో ఎంతమంది కూర్చొని వాక్యం వినేది, పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళందరూ కూర్చొని వాక్యం విన్నారు. మేము సేవ అన్నారు. ఇప్పుడు సరే, నీకు ఆ సేవాభావం ఉన్నప్పుడు, సేవకు సమర్పణ ఉన్నప్పుడు, నువ్వు నా దగ్గర కాకపోతే నువ్వు ఎక్కడున్నా అదే మనస్తత్వం కలిగి ఉండాలా. నీకు అది లేదు అంటే నువ్వు నటించినావు, సేవ అని పేరు చెప్పి ఏం చేసినావు, టైం పాస్ చేసినావు. నేను ఒక్కరు కాదు, కుటుంబం వచ్చి కూర్చొని సేవల పేరు మీద కన్నీళ్లు గార్చి నువ్వు సేవ చేస్తామన్నారు. ఇదే ఇక్కడ నాకు ఇంకా గుర్తుంది, నేను ఇటు పెట్టుకొని ఇక్కడ నువ్వు కూర్చుని ఇటు ఫ్లెక్స్ ఇక్కడ ఏమంటా ప్రాజెక్టర్ వేసి అలాగే చెప్పినప్పుడు నేను ఒకటే అన్నాను, నేను ట్రైనింగ్ తీసుకున్నాక నేను సేవకే పోతా అనే విషయాలు సమర్పణ చేసుకోమంటే లేచి సమర్పణ చేసుకున్న దాఖలాలు ఉన్నాయి, నోట్స్ రాసిన దాఖలాలు ఉన్నాయి. మరి క్రమంగా పద్ధతిగా టైం టు టైం అన్ని అంత చేసినా కూడా అదేం కాలేదు, కంప్లీట్ కాలేదు. కంప్లీట్ ఎందుకు కాలేదు, ఎందుకంటే వాళ్ళకి కావాల్సుకొని ఏం చేశారు, రకరకాలుగా ఏదో జరిగింది మొత్తానికి. అందుకే ఇప్పుడు ఇప్పుడు ట్రైనింగ్ కంప్లీట్ కానప్పుడు ఏం చేయడానికి, ట్రైనింగ్ తీసుకున్నామని చెప్పుకోవడానికి. ఇంకోటి ఏంటంటే, ఒకవేళ బై ఛాన్స్లో వాళ్ళు పిలుపు లేకపోయినా దురుద్దేశంతో ట్రైనింగ్కి వచ్చినా దేవుడు ఏం చేస్తాడు, వారిని ట్రైనింగ్లో కంప్లీట్గా ఉండనియడు. దేవుడే వెళ్ళగొట్టేస్తాడు. కాబట్టి అందుకే ఇవన్నీ విషయాలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటిది, వ్యక్తిగత జీవితం, సేవా జీవితం, ఈ 2 జీవితాల్లో మధ్యలో ఏముంటుంది, ట్రైనింగ్ ఉంటుంది. ఇప్పుడు ట్రైనింగ్ అనేది ఎందుకు, నేను వ్యక్తిగతంగా కట్టడానికి, ఇంకో సేవ కోసం ప్రిపేర్ చేయడానికి. ఇది ఖచ్చితంగా కంపల్సరీ. కాబట్టి ట్రైనప్ కాకపోతే ఏం చేయలేము. తర్వాత ట్రైనింగ్లో ఎట్లా ఏంటి అనేది దేవుడు ఏ విధంగా ట్రైనింగ్ ఇస్తాడు, ఏ విధంగా పనిచేస్తాడు. ఉదాహరణకి దేవుడు ఏం చేస్తున్నప్పుడు, ఉదాహరణకి ట్రైనింగ్ ఇచ్చేది నా ద్వారా, దేవుడు ఏం చేస్తున్నాడు, నిన్ను ట్రైనప్ చేస్తున్నాడు. రైతునా, డైరెక్ట్గా దేవుడు ఏం కావట్లేదు, ఇవ్వట్లేదు. దేవుడు నా ద్వారా ట్రైనింగ్, అయితే ట్రైనింగ్ ఇచ్చేది ఎవరు అంటే దేవుడే ఇస్తున్నాడు. ఇప్పుడు దానికి ఏదన్నా విషయం నేర్పియాలనుకో, ఇప్పుడు నేను దేవుడు డైరెక్ట్గా వచ్చి నీకు ఈ ట్రైనింగ్ గురించి చెప్పలేదు కదా. దేవుడు ఏం చేస్తాడు, నాకు ఆ భారాన్ని ఇచ్చి నా ద్వారా నీకు ఏం చేస్తున్నాను, ఆ విషయాలు నేర్పిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ మనం దేవుని కిందే ఉండి దేవుని ద్వారా మనం ట్రైనప్ అవుతున్నాం. అయితే దేవుని సేవకులను దేవుడు ఎందుకు నిలబెట్టిందంటే తన పక్షాన, అంటే దేవుని పక్షాన ఉండి ఏం చేయాలి, ఈ పని చేయటానికి. అందుకే ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. అందుకే ఇప్పుడు ఏం చేయాలి, క్లారిటీగా అర్థమైందా? ఇంకోసారి చెప్పనా? ఒకటి, ఫస్ట్ ఏం కావాలి, వ్యక్తిగత జీవితము, ఇంకోటి సేవా జీవితం. ఇప్పుడు ఫిలిప్ ఎళ్ళకు ఎంటర్ కావాలి, సేవా జీవితంలో ఎంటర్ కావాలి. ఇప్పుడు వ్యక్తిగతంగా ఓకే, ఇంతవరకు ఏదో అయ్యింది. అయితే ఇప్పుడు సేవలో ఎంటర్ కావాలనుకుంటే ఏం కావాలి, ట్రైనింగ్ కావాలి. ట్రైనింగ్ వల్ల బెనిఫిట్ ఏంటంటే 2 రకాలు. ఒకటి, వ్యక్తిగతంగా అలవాట్లు మారటం, పద్ధతులు మారటం, వ్యక్తిగతంగా ఇంకా సరి చేయబడతాం. రెండోది ఏంటంటే సేవ కోసం ప్రిపేర్ అవుతాం. కాబట్టి అందుకే ట్రైనింగ్ అనేది ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ ట్రైనింగ్ అనేది ఎంతకాలం తీసుకుంటాం, లేదు నేను 3 నెలలే తీసుకుంటా, నేను 6 నెలలే తీసుకుంటా అంటే కాదు. అది అంటే ఆ వ్యక్తి నిర్ణయిస్తే. ఇప్పుడు నేను కూడా ట్రైనింగ్కి పోయినప్పుడు
పాస్టర్ మాకేం చేయలేదు, ఇన్ని నెలలు ఇన్ని వారాలని కూడా చెప్పలేదు, నాకైతే చెప్పలేదు. నేను ఇన్ని 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 రోజులు కానీ కూడా నేను పోలేదు, వెళ్ళిపోయినా. నేను సూట్ కేసు పట్టుకొని బట్టలు చదువుకొని నేను వెళ్ళిపోయినాక ఆ ట్రైనింగ్ ఎన్నాళ్ళు పట్టిందో. ఎందుకంటే ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు ఇంత సమయం అని మనం ఫిక్స్ కావడానికి లేదు. నేను కూడా ఇంత సమయమే ఏం ఇస్తాను నేను ఫిక్స్ కావడానికి లేదు. అది ఎవరి చేతిలో నిర్ణయం? దేవుని చేతిలో నిర్ణయం. ఎందుకంటే దేవుని పని చేయటానికి ఆ పలానా వ్యక్తి ఆ విధమైన అర్హతను సంపాదించిందా లేదా, అంటే ఆ విధంగా సెట్ అవుతుందా లేదా, మారుతుందా లేదా, అదంతా దేవుడు చూస్తాడు. ఒకవేళ వాక్యం విని కూడా ట్రైనింగ్ పేరు మీద వచ్చి ఏవైతే మార్పులు చేర్పులు కావాలో, ఏవైతే నేర్చుకోకపోతే అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ట్రైనింగ్ నుంచి వెళ్ళగొట్టేస్తాడు. అందుకే ఇదే హాల్లో నేను ఎంతో మందికి వాళ్ళకి చెప్పిన, మీరు సరిగ్గా లేకపోతే దేవుడు వెళ్ళగొట్టేస్తాడు, దీన్ని తీసేస్తాడు, ఇది లేకుండా చేస్తాడు, ఇట్లా ఎన్నో విధాలుగా చెప్పిన. కాబట్టి ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, మనం ఏం కావాలి? ఇప్పుడు ట్రైనింగ్ మీద దృష్టి పెట్టాలి. ఎందుకంటే కంపల్సరీ ట్రైనింగ్ మీద దృష్టి పెట్టడం, ట్రైన్ అప్ అవుతున్నప్పుడు ఏమవుతుంది? వ్యక్తిగతంగా ఇటు సవరించబడతాం, ఇటు సేవాపరంగా కూడా ప్రిపేర్ అవుతాం. అందుకే ఇది దృష్టిలో ఇప్పటి వరకు నీకు ఇందులో విన్న దాంట్లో ఏదైనా డౌట్ ఉందా? ఏదున్నా అడుగు. అదే వ్యక్తిగతంగా నువ్వు సెట్ కావాలి, తర్వాత సేవ కోసం కూడా ప్రిపేర్ కావాలి. 2 పనులు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మనం ట్రైనింగ్ తీసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా కొన్ని అలవాట్లు, కొన్ని పద్ధతులు, కొన్ని తీరు, ఇవన్నీ మార్పు అనేది వాక్యం ద్వారా చేయాల్సి వస్తుంది, దిద్దాల్సి వస్తుంది, సరి చేయాల్సి వస్తుంది. అది అవుతుంటే నెమ్మది వాక్యం ద్వారా ఏం చేస్తాం? దేనికోసం ప్రిపేర్ చేస్తాం? సేవ కోసం ప్రిపేర్ అవుతాం. అట్లా. అందుకే ఆ విషయాన్ని ఇంతవరకు అర్థమైంది. ఇందులో ఏమంటే అవుతుందా? సరిపోతుందా? ఇంకా చెప్పనా? సరిపోయిందా? మెయిన్ ఏంటంటే పాయింట్ అర్థం కావాలి. ఎందుకంటే నీ కెపాసిటీని బట్టి నేను ఎక్కువ చెప్పి గంటలు చెప్పి ప్రయోజనం లేదు. ఇప్పుడు నీకు ఈ ముక్క కొంచెమైతే అర్థమైందా పార్ట్? ఒకటి ఫస్ట్ యేసు ప్రభు, లాస్ట్కి చెప్పి ముగిస్తా. యేసు ప్రభు జీవితంలో ఎన్ని భాగాలు చూస్తున్నాం? 2 భాగాలు. ఒకటి వ్యక్తిగత జీవితం, 2 సేవా జీవితం. ఓకే, ఇప్పుడు వ్యక్తిగత జీవితంలో యేసు ప్రభు ఏం చేసిండు? నమ్మకంగా ఉన్నాడు, తండ్రిని సంతోషపెట్టాడు. సేవా జీవితంలో కూడా యేసు ప్రభు నమ్మకంగా సేవ చేసిండు, తండ్రిని సంతోషపెట్టిండు, అంగీకారయోగ్యమైన జీవితాన్ని జీవించిండు. ఇవి 2 ఆయనను మనం రోల్ అంటే మోడల్గా తీసుకోవాలి. ఎవరిని? యేసు ప్రభుని మాదిరిగా తీసుకోవాలి. అయితే ఇప్పుడు అంటే ఒక విశ్వాస జీవితంలో కూడా 2 జీవితాలు ఎప్పుడు అందరికీ ఉండవు. ఇప్పుడు కొంతమంది సేవకు రాకపోతే వాళ్ళు వ్యక్తిగతంగా నమ్మకంగా ఉంటే సరిపోతుంది. ఎందుకంటే సేవలోనికి వచ్చే అవకాశం వారికి, ట్రైనింగ్ తీసుకోవాల్సిన అవసరం వారికి లేదు. వ్యక్తిగతంగా వాళ్ళ జీవితాలు వాళ్ళు హ్యాపీగా బతికేయచ్చు. అది వేరే మాట. అది వాక్య ప్రకారం ఉంటారా లేదా, అది వాళ్ళ వ్యక్తిగతం. కాబట్టి ఇప్పుడు వ్యక్తిగతమైన జీవితమే కాకుండా ఇప్పుడు నువ్వేం కావాలనుకున్నావు? సేవ కూడా చేయాలనుకున్నా, అంటే దేవుని చేతిలో వాడబడాలి, సేవ చేయాలని ఆశతో వచ్చినప్పుడు ఇప్పుడు ఏముంటుంది? ఖచ్చితంగా ఏముంటుంది? ట్రైనింగ్ అనేది ఉంటుంది. వ్యక్తిగతంగా జీవించే వ్యక్తులకు ఏముంటుంది? ట్రైనింగ్ అవసరం లేదు. వాళ్ళకి ఏంటంటే ఏదో అడపదడప జీవించేస్తారు, వాళ్ళకి నచ్చినట్టు బతికేస్తారు, తర్వాత వాళ్ళు పరలోకం పోతారు, నరకానికి పోతారు, వాళ్ళంతా అది. అందుకే ఇప్పుడు వ్యక్తిగత జీవితమే కాకుండా ఇప్పుడు నువ్వేం చేయబోతున్నావు? దేవుని పని చేయడానికి నువ్వు అర్థమవుతుందా? దేవుని పని చేయడానికి ముందుకు వచ్చినప్పుడు దేవుడు ఇప్పుడు ఏం చేసిండు? ఇప్పుడు వ్యక్తిగత జీవితానికి ఇటు సేవా జీవితానికి మధ్యలో ఏముంది? ట్రైనింగ్ ఉండాలి. ఖచ్చితంగా ఆ ట్రైనింగ్ అనేది కంపల్సరీ. ఆ ట్రైనింగ్లో ఏమవుతుంది? నువ్వు వ్యక్తిగతంగా సరి చేయబడుతూ, మళ్ళీ సేవ కోసం ఏమవుతావు? ప్రిపేర్ చేయబడుతావు. అందుకే ట్రైనింగ్ పెట్టడం జరిగింది. అందుకే ఇప్పుడు ట్రైనింగ్ అనేది, ఇప్పుడు ట్రైనింగ్ కూడా ఎంత టైం ఉంటుంది? 3 నెలలు 6 నెలలు అని చెప్పడానికి లేదు. 3 నెలల్లో నువ్వు నేర్చుకుంటావని గ్యారంటీ లేదు. ఎందుకంటే ఇప్పుడు ఖచ్చితంగా నీకు టైం ఏం కావాలి? దేనికి తీసుకోవాలి? ఫస్ట్
రాయటం, చదవటం, దీనికి టైం తీసుకోవాలి. అది నువ్వు నేర్చుకున్న తర్వాతే అప్పుడు నెమ్మదిగా నీకేం చేయాల్సి వస్తుంది, బిల్డప్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మెయిన్ ఏంటంటే, ఇప్పుడు టైము ఎక్కువ తక్కువ అనేది ఎవరి మీద ఆధారపడి ఉంటుంది, నీవు ఆ వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు నువ్వు తొందరగా నేర్చుకుంటే తొందరగా ఏమైపోతావు, ట్రైనింగ్ నుంచి సేవలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఒకవేళ టైం ఎక్కువ తీసుకుంటే ఏమవుతుంది, ఇంకెక్కువ టైం పడుతుంది. 3 సంవత్సరాలు పట్టవచ్చు, 4 సంవత్సరాలు పట్టవచ్చు, 5 సంవత్సరాలు పట్టవచ్చు. అది ఎవరి మీద ఆధారపడి ఉంటుంది, అర్థమవుతుందా? ఇప్పుడు ఉదాహరణకి ఎవరన్నా ఇప్పుడు ట్రైనింగ్ పోయినా, సంవత్సరం అయిపోయింది, ఇంకెన్ని రోజులు తీసుకుంటావు ట్రైనింగ్ అంటే ఏమని చెప్తాం, ఏమో పాస్టర్ ఇంకా పంపిస్తలేడు, చేస్తలేడు అంటే కాదు కదా. మరి పాస్టర్ మీద నెడితే కాదు కదా. ఇప్పుడు పాస్టర్ నీకు నేర్పించినట్టుగా, అందరికీ నేర్పించినట్టుగా నీకు నేర్పించినప్పుడు నువ్వేం చేయాలి, దాన్ని తీసుకునే విధానం బట్టి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కొన్ని రోజులు అంటే ఇప్పుడు నేర్పించినప్పుడు వ్యక్తిగతంగా ఏం చేస్తున్నాం, సెట్ చేయండి, దిద్దడం, చేయడం. ఇప్పుడు వ్యక్తిగతంగా అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎందులోకి పోతాం, సేవ కోసం ప్రిపేర్ చేయటం జరుగుతుంది. సేవ ఏంటి అంటే ఏం పిలుపు ఉంది, ఏంటి సంగతి, మళ్ళీ అది ఇప్పుడే డైరెక్ట్ నువ్వు సరే నువ్వు ఏడ చేస్తావు సేవ, ఎక్కడ పోయి చేస్తావు, ఎట్లా చేస్తావు, ఇవి రావు మాటలు. అవి ఎన్ని సంవత్సరాలు పడుతుందో, ఎన్ని నెలలు పడుతుందో తెలియదు. ఇప్పుడు అవంతా ఆ మాటలు రావాలంటే ఫస్ట్ వ్యక్తిగతంగా ఏం కావాలి, సెట్ కావాలి. మాట, ప్రవర్తన లేదా నడవడి, ప్రతిదీ ఏం కావాలి, దిద్దబడాలి, వాక్య ప్రకారంగా సెట్ కావాలి. అప్పుడు ఏమవుతుంది, వ్యక్తిగతంగా ఏమన్నా అవకతవకలు ఏమన్నా అవన్నీ కూడా సెట్ అయిపోతాయి, కాబట్టి అవన్నీ ఉంటాయి. అందుకే ఇప్పుడు ఏం చేయాలి, అనేటప్పుడు పాయింట్ అర్థమైందా? మళ్ళీ ఏం కావద్దు, అర్థం కాకపోతే అడుగు. ఇప్పుడు ఏదన్నా అర్థం కాలేదా, అందుకే పదే ఇప్పుడు 2-3 సార్లు రిపీట్ చేసిన. అందుకే పాయింట్ మంచిగా అర్థం ఏంటి అంటే, వ్యక్తిగతం, సేవా జీవితం మధ్యలో ట్రైనింగ్. సేవ చేయడానికి ట్రైనింగ్ కంపల్సరీ. ట్రైనింగ్ లేకుండా సేవ చేయటం వల్ల ఏముండదు, ప్రయోజనం ఉండదు. ఎందుకు ప్రయోజనం ఉండదు, ఎందుకంటే వాళ్ళు సరియైన రీతిగా దేవునికి అంగీకారయోగ్యమైన సేవ చేయరు. ఏదో నామక వాస్తే వాళ్ళకి నచ్చినట్టు చేసుకుంటారు, అది దేవుడు అంగీకరించు. అందుకే ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఏం కావాలి, ఇప్పుడు నీకు ఒక క్లారిటీ వచ్చిందా? ఇప్పుడు టైం ఎంత ట్రైనింగ్ అయిపోవడానికి ఎంత టైం తీసుకున్నాం, అంతేనా? లేకపోతే అంటే లేదు నేను 3 నెలలకి వచ్చినా, నేను 6 నెలలకే వచ్చినా, దానికి మించి ఉండా, అట్లేమన్నా? అది ఇప్పుడు ఏంటంటే ట్రైనింగ్కి ఏముంది, ట్రైనింగ్ ఆధారబాధ చేసేది కాదు. అందువల్ల ఇప్పుడు నేవీలో కానీ, ఆర్మీలో కానీ, పోలీసు కానీ వాళ్ళైనా ట్రైనింగ్ అని ఆధారబాధ చేసి పంపారు కదా. వాళ్ళు సరి అయిన విధంగా ట్రైనింగ్కి ఎక్కువ టైం తీసుకుంటారు, హార్డ్గా ఉంటుంది. ఆ ట్రైనింగ్ అయిన తర్వాత అప్పుడు ఏం చేస్తారు, వారిని ఫీల్డ్లోనికి పోస్టులు ఇచ్చి ఏం చేస్తారు, పంపిస్తారు. అట్లా అందుకే ఇప్పుడు మనం ఏం చేయడానికి, ఇప్పుడు ఇంకోటి సగంలో వెళ్ళిపోతే అది ట్రైనింగ్ కంప్లీట్ అయినట్టు కాదు. సగంలో వెళ్ళిపోతున్నాం అంటే అర్థం ఏంటిది, దేవుడు చేసిన అంటే దేవుడు ఏదైతే అవకాశం ఇచ్చిందో దాన్ని మనం కోల్పోతున్నాం, లేదా దేవుడు ఇచ్చిన వాక్యం మేరకు మనం సరి చేసుకోకపోతే దేవుడైనా ఏం చేస్తాడు, ఎలగొట్టేస్తాడు. ఇప్పుడు చాలా మంది ఎలగొట్టేసాడు. మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ ఇదే రూమ్లోకి దేవుడు ఎందుకు పంపించిండో తెలియదు నాకు. కానీ ఇక్కడ రూము, ఈ రూము, తర్వాత అక్కడ టేబుల్ పెట్టి అంత ఆరాధన చాలా జరిగింది. అదంతా ఎందుకు అయిపోయింది, ఎందుకంటే వాళ్ళకు నేను ఎన్నోసార్లు చెప్పాను, ఇట్లా ఉంటే దేవుడు ఏం చేస్తాడు చెప్పినా చాలాసార్లు. ఇక దేవుడు మొత్తానికి ఊడ్చేసి, ఇప్పుడు ఊడ్చితే చెత్త పోయింది అంతే, ఊడ్చినంత ఊడ్చితే ఏమైంది, చెత్త పోయింది అంతే. ఇక వాళ్ళు ఏమనుకోవచ్చు, లేదు ఇక మేము లేకపోతే ఇంక ఇది అది అట్లా ఎట్లా. అందుకే ఇప్పుడు మెయిన్ ఏంటంటే, దేవుడు మళ్ళీ ఇప్పుడు ఖాళీ చేసినా మళ్ళీ ఏం చేస్తాడు, నింపుతాడు. దేవుని చిత్తమైతే ఇంకా ఎక్కువనే నింపుతాడు. అందుకే ప్రార్థన చేసుకొని, అందుకే ఏం కావాలి, ఫిక్స్ కావద్దు, ఇంత అంత అనుకుంటూ పోతే కాదు. తర్వాత ఎట్లా ఏం సిద్ధాంతం లేదన్నా సేవాపరం అంటే ట్రైనింగ్ విషయం లేదని డౌట్ ఉన్నా అడుగు. అడిగిన తర్వాత ఇంకొకటి, ఇంకా నువ్వు ఇక్కడ ఉంటున్నావు కదా అనేసి ఊకే నీ మీద ఫోకస్ పెట్టుకున్నా, నా పని నేను చేసుకుంటా, నాదేదో నేను చూసుకుంటా. ఒకవేళ నీతో అవసరం ఉంటే నీకు ఏదని చెప్పేది ఉంటే ఏం చేస్తా,
అర్థం కాదు. అందుకే డిసిప్లైన్డ్గా ఉండాలి. నేను ఉన్నా లేకున్నా క్రమంగా ఉండాలి. ఎందుకంటే ఉన్నా లేకున్నా ఎవరు చూస్తారు? ఆ, దేవుడు చూస్తాడు. అందుకే నేను వాళ్ళకు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా చెప్పిన, నేను జాగ్రత్తగా ఉండాలంటే నేను ఉన్నప్పుడు ఒక రకంగా ఉండే, నేను వెళ్ళిపోయినాక ఇంకో రకంగా ఉండేదాన్ని. అందుకే అదంతా అందుకే దేవుడు అలా ఆ ఒక చేష్టలను బట్టి దేవుడు వెళ్ళగొట్టాడు, ఊడ్చి పడేసిండు. అందుకే దయచేసి అట్లా కాకుండా ఏం కావాలి, ప్రార్థన పూర్వకంగా పోవాలి. అందుకే ఇప్పుడు ట్రైనింగ్ అవసరమా కాదా? ఎందుకు ట్రైనింగ్ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయి? 2. 1, వ్యక్తిగతంగా సరి చేయబడతాం. 2, సేవ కోసం ప్రిపేర్ అవుతాం. ట్రైనింగ్ అనేది కంపల్సరీ. కాబట్టి అది దృష్టిలో పెట్టుకో. టైం కూడా ఎంత అయింది అనేది ఫిక్స్ ఏం లేదు. నువ్వు తొందరగా నేర్చుకుని తొందరగా చేసి ఏం చేస్తావు? ఇంటికి పంపించాలా, ఫీల్డ్కి పంపించాలా? ఫీల్డ్కే కదా. సేవ చేయడానికి ఫీల్డ్ పోవాలి మనం, ఇంటికి కాదు. ఇంటికి ఎవరు పోతారు? ట్రైనింగ్ ఫెయిల్ అయిపోయిన వాళ్ళు ఇంటికి పోతారు. అందుకే చాలా మంది ట్రైనింగ్ తీసుకుంటారు, ట్రైనింగ్ తీసుకొని పోయి ఇంటికి పోయి అదే పనులు చేసుకొని ఏదో బతికేస్తారు. అట్లాంటప్పుడు మన ట్రైనింగ్ ఎందుకు తీసుకోవాలి? ట్రైనింగ్ తీసుకునేది ఎందుకు? సేవ చేయడానికి. అందుకే ఇవన్నీ ఉంటాయి. ఇంకా చిన్న చిన్నగా నేను ఒకటి పాయింట్ వైజ్ నేర్పిస్తా. అందుకే నేను ఇక్కడ ఉన్నప్పుడు ఏ రోజు బైబిల్ క్లాస్ పెట్టాలా, ఏ అంశం తీసుకోవాలా, అన్నీ ఉంటాయి. ఇక దాని ప్రకారం మనం ఏం చేసుకున్నాం, సెట్టింగ్ చేసుకొని పోరాలి. అందుకే ప్రార్థన చేసుకోవాలి, నీట్గా మంచిగా ఉండాలి. తర్వాత ఏది ఉన్నా సరే ఏం కావాలి, ముందే మాతో పంచుకొని ప్రార్థన సపోర్ట్ తీసుకొని పోవాలి. ఓకేనా? ప్రార్థన చేద్దామా? అర్థమైందా? డౌట్ ఏమన్నా? హల్లెలూయా, స్తోత్రం నాయన. పరిశుద్ధ ఆత్మదేవ, సర్వశక్తి మంతుడా, మహోన్నతుడా, మహిమా స్వరూపి తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు 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 తండ్రి. నీ ప్రియ కుమారుడు నాయన ఫిలిప్పుని బట్టి నీకు వందనాలు. ఏమైనా ప్రాయంలో తాను తీసుకున్న నిర్ణయాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఎంతో మందికి ఈ అవకాశం దొరికిన అవకాశాన్ని కోల్పోయారు, పోగొట్టుకున్నారు. బుద్ధిపూర్వకంగా కావలసుకునే అయ్యా వారు వెళ్ళిపోవడమే కాకుండా ప్రభు, మరి ట్రైనింగ్ సెంటర్ లేకుండా రకరకాలుగా ఎన్నో ప్రయత్నాలు చేశారు ప్రభు. అవన్నీ నువ్వు చూసావు తండ్రి. అయ్యా మరి ప్రభు మరి ఎలా ఉంటుందో నాకు ఇది తెలియదు. ఈ విషయాలన్నీ నీ ఎదుట పెడుతున్నాను. అయ్యా మరి ప్రభు నీ కార్యం జరిగించు ప్రభు. యవన ప్రాయంలో నీ కుమారుని జ్ఞాపకం చేసుకో, నీ కృపలో భద్రం చేయి. ఒక రోషము పట్టుదల కలిగి మరి ముందుకు సాగే కృపను దయచేయి. ఈ సేవార్థమైన కుమారుని నిలబెట్టు అయ్యా. ఇంకా ఎవరైనా ఉంటే వారిని అందరినీ నువ్వు నడిపించు నాయన. అంత దినాల్లో నీ సేవ చేయటం కంటే గొప్ప భాగ్యం లేదు తండ్రి. మా కోసం, మా పొట్ట కూటి కోసం బతకడం గొప్ప కాదు నాయన. అది ప్రభు మరి అది సాధారణమైన జీవితం నాయన, కనికరించు. అలాగే మరి ఈ విషయాలు ప్రభు మరి బైబిల్ క్లాస్ స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఇది ఎప్పుడు నడిపియాలి, ఏ విధంగా నడిపియాలి, ఏ అంశం తీసుకోవాలి, అన్ని విషయాల్లో నీవే ఆలోచన ఇచ్చి నడిపించు. ప్రియ కుమారుని కూడా నీ చేతికి అప్పగిస్తూ ఉన్నాను. మిగతా విషయాల్లో కూడా నువ్వు జోక్యం చేసుకుని నడిపించు. అలాగే విషయాల పరిస్థితి కూడా నువ్వు చూస్తున్నావు తండ్రి. ఏదో కొంత ప్రభు మరి ఫ్రెష్గా ఉంటుందని నీ కుమారుని ఇక్కడ తీసుకుని రావడం జరిగింది. మరి ఆయన భవిష్యత్తు, ఆయన జీవితం మరి నీ చేతిలో ఉంది ప్రభు. వారి కుటుంబం వారు ఏం ఆలోచన చేసుకుంటున్నారు తెలియదు తండ్రి. ఆ విషయాన్ని ఎదుట పెడుతున్నారు. మిగతా విషయాలన్నింటిలో జోక్యం